హైదరాబాద్ హైటెక్ సిటీలో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే దాదాపు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 4 నుంచి 5 అడ్వాన్స్డ్ మిషన్స్ తో కూడా ఈ బిల్డింగ్ ని దాదాపు 80% కూల్చివేసేశారు. 9 కుంట చెరువుని కబ్జా చేసి 3 ఎకరాల భూమిలో ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ కట్టారని గత కొద్ది రోజుల నుంచి నాగార్జునపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీంతో హైడ్రా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ కూల్చివేస్తూ ఉన్నారు. టుడే వీకెండ్ కావడంతో ఎక్కువ మూవింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. గతంలో కూడా నాగార్జునపై ఈ రకమైన ఫిర్యాదులు ఉన్నా కూడా అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగినా కూడా చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి. మాదాపూర్ పరిధిలో తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల స్థలాన్ని ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ ని కట్టినట్టు తెలుస్తోంది. అయితే రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటూ ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ స్పష్టం చేశారు. అయితే నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాదాపూర్లోని తుమ్మడికుంట చెరువు 3 ఎకరాల 3 కుంట్ల స్థలాన్ని ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ కట్టినట్టు తెలుస్తోంది. దీనిపై గతంలో చాలా ఆరోపణలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు కనుక్కొని దీంతో ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు రంగం సిద్ధం చేసిన హైడ్రా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూల్చివేసేశారు. పొద్దున్నే నాగార్జునకు బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. దీంతో ఏం చేయాలో అర్థం కాని నాగార్జున తలలో పట్టుకుంటున్నారు.